ప్రవీణ్ బ్రో ఇక్కడ అబ్బాయ బాగున్నారా? ఏదో మీదే చాలా గ్యాప్ ఇచ్చారు దేనికన్నా స్క్రీన్ మీద కనబడడానికి. లేదు జరుగుతున్నాయి. ఏది ఈ మధ్య ఎక్కడ కనబడ అసలు చెప్పన్నా. బకాసురు మొత్తం మీదే హైలైట్ ఉంది దీంట్లో. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ప్రేమ కథ చిత్రం అంది. ఇప్పుడు చూసినప్పుడు కూడా దాంట్లో కూడా మీరు సప్తగిరి గారు చేసిన కామెడీ మామూలుగా ఉండదు. దానికి సీక్వెల్ కానీ దీంట్లో కూడా ఒక చిన్న చిన్న చూపించారు, పెట్టేసి చిన్న చిన్న వేసారు. అది బాగా పండింది. సో మీరు ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ మంచి ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ ఎమోషన్ ఉందన్న. అదే నచ్చింది నాకు బాగా. సో మరి ఫుడ్ మొత్తం బకాసుడికే పెట్టారా? మరి మీరు కూడా ఏమన్నా? మాకు కూడా లేకుండా బకాసుడే తినేసాడు. అది కొంచెం దగ్గరలో చెప్తా నీకు. నువ్వు ఇప్పుడు అడిగితే రిలీజ్ ముందు పబ్లిసిటీలో భాగంగా నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే చెప్తా దగ్గరలో. అవునా? సో ఇప్పుడు మీది మెయిన్ క్యారెక్టర్ ఇలా ఉంది కాబట్టి ఇట్లా కంటిన్యూ చేస్తుంటారా, లేకపోతే మళ్ళీ ఏదొస్తే చేస్తాను? అలా ఏం లేదు. ఇందులో కూడా ఈ సినిమాకి హీరో కథే, మా ముఖ్యమైన పాత్రలు అంతే. బట్ రామ్ గారు, నాతో పాటు చేసిన అమరావు, జయకృష్ణ, రామ్ పటాస్, ఫణి, ఇవన్నీ ముఖ్యమైన క్యారెక్టర్లు. కథతో పాటు ట్రావెల్ అయ్యామంతే. హర్షన్న వెనకాల చూస్తుంటే మీకే పెట్టారు అంత రెగ్యులర్గా. మరి షూటింగ్లో పొద్దున సాయంత్రం దాకా అట్లా పెడుతుంటే ఆ బిర్యానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అది పోస్టర్లో పెట్టారండి, అక్కడ ఏం పెట్టలేదు అసలుకి. అక్కడ అవన్నీ గ్రాఫిక్స్ అయ్యా అలా లేదు. బట్ అది కొన్ని రివీల్ చేయలేం ఇప్పుడు, అంటే ఇది జస్ట్ ఇంకా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ కదా. సో అందువల్ల కొన్ని రివీల్ చేయలేం. ముందు ముందు బోల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అందులో చాలా ఇన్ఫర్మేషన్ అలా మెల్లిగా క్రౌడ్కి మీ ద్వారానే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి ఇండ్యూస్ చేద్దాం. అది అచ్చా. సో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దీంట్లో మొత్తం అసలుకి? టైటిల్ అదే ఉంది కదండి. ఆయన ఇందాక వెయిటెడ్ క్యారెక్టర్ అన్నారు కదా, వెయిటెడ్ కాదు మామూలుగా అందులో వెయిట్ ఉన్న పాత్ర అనమాట. బయట వెయిట్ ఉన్నానని తీసుకోలేదు ఈయన మా డైరెక్టర్ గారు. ఆ కథ చెప్పంగానే నాకు నిజంగా జెన్యున్గా మనం రోజు చాలా ఫిల్మ్స్ అయ్యి వర్క్ చేస్తుంటాం కదా, రోజుకో సెట్లో ఉంటాం కదా. సో ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. నేను ఏదో చేశానని చెప్పడం కాదు, కానీ ప్రవీణ్ అన్న సెలెక్షన్ కానీ అవన్నీ ఆన్ పాయింట్. తను కూడా తను ఫస్ట్ టైం ఫోన్లో నాకు చెప్పంగానే నేను అన్నాను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా క్యారెక్టర్ నన్ను కూడా అడిగాను. బట్ అంత నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే కామెడీతో పాటు దీంట్లో కొద్దిగా థ్రిల్లర్ కూడా కనిపించింది నాకు, హర్రర్ లాగా. అవునవును, అది డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది. ఓకే ఓకే. హర్ష గారు హాయ్ అన్న, దిస్ యాంకర్ రాజేష్. అండ్ అంటే మిమ్మల్ని ఈ మధ్యన ఎక్కువగా మనం కామెడీ వేలోనే చూస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి మూవీలో కూడా. సో ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే అంటే ఎక్కువగా చూపించలేదు, ఒక సీన్ చూపించి వదిలేశారు. అండ్ మొత్తం మిమ్మల్ని హర్రర్ టైప్లో ఏదో కొంచెం ఆ వేలో వెళ్తుంది. బట్ మీ కామెడీని మిస్ అవుతారేమో, అంటే దానికోసం స్పెషల్గా ఉన్న వాళ్ళందరికీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. ఫండమెంటలీ ఒక యాక్టర్ అంటే హీ షుడ్ బి ఏబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. సో నాకు ఈ సినిమాలో ఈ అవకాశం వచ్చింది, ఇది చేసా. ఇంకో దాంట్లో కామెడీ చేసే అవకాశం వచ్చింది, అది చేసా. సో మనకి ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఒక డైరెక్టర్ మనం ఊహించుకుని ఒకటి రాస్తారు కదా, మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఫండమెంటలీ యాజ్ అన్ యాక్టర్ నేను అది డెలివర్ చేయగలిగారు. ఫస్ట్ నేను ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు చేసినా నేను కమెడియన్ ఫ్యామిలీకి చెందినవాడిని. నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాను, నేను హీరోగా చేసిన, విలన్గా చేసిన, హీరో ఫ్రెండ్గా చేసిన, ఐఎమ్ బేసికలీ ఏ కమెడియన్. నాకు ఇలాంటి అవకాశం రావడం నేను లక్కీగా ఫీల్ అవుతాను. నాకు నేను చేసే రెగ్యులర్ స్టఫ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి వచ్చిందని. అండ్ మీకు ఆ కొంచెం చూపించడం బట్టి అర్థమై ఉంటుంది దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మూవీ, అందుకని హైడ్ చేస్తున్నారు అందుకని. సో అంటే డైరెక్టర్ గారు ఆయన పాయింట్ ఆఫ్ లో ఉంటుంది ఒక క్లారిటీ. బట్ మీకు ఈ స్టోరీ ఓవరాల్గా చెప్పినప్పుడు మీ స్టోరీ కాబట్టి అంటే మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? నాకు ఓవరాల్ ఫిల్మే కనెక్ట్ అయింది. ఇప్పుడు నా ఒక్క క్యారెక్టర్ హిట్ అవ్వాలనుకోవడం అది స్వార్థం. అది నా ఒక్క క్యారెక్టర్ హిట్ అయ్యి సినిమా బాగోపోయినా అక్కడ పాయింట్లెస్. అది ఎప్పుడైతే సినిమా అంతా బాగుండి అందులో మనకు ఒక మంచి పాత్ర చేసే అవకాశం వస్తుందో అప్పుడే పని జరుగుద్ది. అలాగే నాకు ఫండమెంటలీ తనకు నేను చెప్పింది అదే. నేను ఈ మధ్యన విన్న స్క్రిప్ట్స్లో కానీ చేస్తున్న సినిమాల్లో కానీ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించిన స్క్రిప్ట్. సో అందుకని ఫస్ట్ వెంటనే ఓకే చేశాను అనమాట.
థ్యాంక్ యూ. అండ్ ఇది ఒక సపరేట్ జోనర్ కదా, ఒక బ్యాచిలర్స్ ఎమోషన్ మీద ఉంటుంది కాబట్టి ఒక బ్యాచిలర్స్లో ఎలా ఉంటారు అనే దాన్ని బట్టే సెలెక్ట్ చేసుకున్నామండి. అంటే కొత్త వాళ్ళు ఎవరు లేరండి ఇండస్ట్రీలో, ఆల్రెడీ అందరూ వెల్ ఎస్టాబ్లిష్డే. ఒకరు వచ్చేసి వివేక్ దండు, విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు వాళ్ళ బ్రదర్. సో తనకు యాక్టింగ్ మీద మంచి పెట్టుంది. ఫనీ, తను ఒక 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. రామ్ పటాస్ పుష్ప 1, 2లో కూడా తను అల్లు అర్జున్ పక్కనే ఉంటాడు. జయకృష్ణ యూట్యూబ్ పరంగా కూడా చాలా ఇన్ఫ్లుయెన్సర్. సో ఉపేన్లో కూడా తను హీరో ఫ్రెండ్గా చేశారు. సో ఎవ్రీబడి ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, బట్ వాళ్ళకు రైట్ ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి రికగ్నైజ్ అవ్వలేదు. డెఫినెట్గా బకాసు రెస్టారెంట్ నుంచి వాళ్ళు వెరీ ఫెమిలియర్ యాక్టర్స్ అయిపోతారండి. యా, డైరెక్టర్ గారు ప్రవీణ్ అన్న గారు ఆల్రెడీ 200 ఫిల్మ్స్ చేశారండి. తను వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎలా లీడ్ చేయాలో తనకు తెలుసు. నేను చెప్పగానే తను అర్థం చేసుకొని నేను అడిగిన షార్ట్స్ ఒక్కొక్కసారి 5-6 టేక్స్ అయినా సరే ఎంత ఓపిక్గా ఇచ్చి ఈ క్యారెక్టర్కి ఎలా కావాలనేది అలా నాకు 100% ఇచ్చారు సార్. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ నచ్చినాయి అన్న, ఇందాక చెప్పినట్టుగా. డైరెక్టర్ ఎలా తెస్తాడనేది కథ చెప్పినప్పుడు తన కాన్ఫిడెన్స్ చూసి నేను తను నమ్మాను. మామూలుగా ఒక సెట్ అవటానికి 1 or 2 days పడుతుంది కదా మనకి సెట్ అంతా, మిగతా ఆర్టిస్ట్ మా కోఆర్డినేషన్, టెక్నీషియన్స్ కోఆర్డినేషన్ ఇదంతా. 3వ రోజు నుంచి అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా తీసాడు. మీకు సినిమాలో మీరు చూస్తారు కదా, చాలా కాన్ఫిడెంట్గా తీసాడు సినిమా. డైరెక్టర్ గారు, బకాసురా రెస్టారెంట్కి ఎండ్ అండి. ఇది ఒక ఫ్రాంచైజ్ మూవీ. బకాసురా క్యారెక్టర్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ అనేది మీరు సినిమాలో చూస్తారు. ఇందాకే సలార్లో చేశాను, ఓకే సార్, బట్ ఎక్కువగా ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ చేస్తున్నాను. కొన్ని చేయలేకపోయాను బికాజ్ తమిళ్ తెలుగులో చేస్తున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్, దానివల్ల చేయలేకపోయాను. ఐ ఆల్వేస్ లవ్ టు డూ తెలుగు సినిమాస్. హర్ష గారు చాలా గట్టిగా ప్లాన్ చేశారు కానీ చాకచక్యంగా తప్పించుకున్నాను. అంటే నిజంగా మిగిలిన వాళ్ళు ఫనీ వీళ్ళందరూ అయితే నిజంగానే అంత కన్జ్యూమ్ చేశారు కదా ఫుడ్ అది. అండ్ ఈయన ఏంటంటే చాలా క్లారిటీ అనమాట, మన ఏమన్నా బౌన్సర్ వేసినా కొట్టేస్తుంటాడు దాన్ని అటు ఇటు. సో తప్పించుకునే స్కోప్ కూడా లేకుండే, అలాంటిది ఏదో చిన్నగా మేనేజ్ చేసాం. ఏడు బాబు ఏదో అన్నాం, ఇదంతా నీ మీద మీములు పడాలనే కదా, మీ వాళ్ళే కదరా అంతా. అసలు కెమెరాలు మా వైపు లేవు అన్న, మేము ఎవరో కూడా ఓకే, నువ్వు ఎక్కడ పెట్టి ఉంటావు కదా, అదే అలాంటిది ఏం చేయలేదు. మధ్యలో కొంచెం డిసిప్లిన్ తప్పింది, అందుకని మళ్ళీ వెయిట్ పుట్టాను అనేది. అయితే కొంచెం ఏమో నా వరకు నేను హీరో అలాని కాదు, ఏదైనా క్యారెక్టరే కదా, మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి. ఆయన వచ్చారు, అడిగారు, చేసాం. నువ్వు రేపు ఏదైనా ఇంకో క్యారెక్టర్ ఇస్తే అది చేయడానికి రెడీగా ఉంటాం. ఏది వస్తే అది చేస్తాం. ఇదే చేయాలి, ఇలాంటివే చేయాలి, అవి ఏమీ లేదు. ప్లస్ ఇందులో నేను మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నా, ఇందులో కథ హీరో. సో ముఖ్యమైన పాత్రలు చేసాం అంతే. సో జనాలకి ఎక్కువ మంది జనాలు ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎండ్లో మంచి ఎమోషన్ ఉంది. వైభహర్ష గారు, వైభహర్ష అంటే సపరేట్ కామెడీ ఫ్యాన్స్ ఉంటారు, మీకు వాయిస్ ఓవర్ కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు, కానీ ట్రైలర్లో మాత్రం మీ ఒక్క సీన్ కూడా లేదు మీకు డైలాగ్ అనేది. సో అంటే ఈ జానర్ అంటే మీరు కామెడీ జానర్ అన్నారు కదా, సో అట్లా ఒక కాంచన కావచ్చు, ఒక చంద్రముఖి కావచ్చు, అంటే ఇటువంటి జానర్ ఆ కోవలో ఏ మూవీ చూసుకోవచ్చు ఈ సినిమా అంటే? అంటే అది ఇది ఒక స్పెసిఫిక్ జానర్ హారర్ కామెడీ అనే దీంట్లోనే పడుతుంది ఇది. బట్ అలాగనే అంటే ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ. చాలా జంప్ స్కేర్ మూమెంట్స్ ఉంటాయి, మంచి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నాట్ కంప్లీట్లీ హారర్, అలా దెయ్యాలను చూపించి భయపెట్టడం అది కాకుండా. సో చాలా మంచి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే ఓకే డైరెక్టర్ గారు, సార్ హారర్ కామెడీ చాలా బాగుంది సార్. ఒక ఫ్రెండ్స్ అయితే గ్రూప్లో వెళ్ళి ఒక ఇంట్లో నుంచి హోటల్ పెట్టినట్టే ఉంది. సో ఇట్లాంటి జానా చూసినప్పుడు ఒక తమిళ మూవీ డిమాంటి కాలనీ కూడా అట్లాంటి కామెడీకి వచ్చింది. సో ఆ మూవీకి ఏమైనా సీక్వెల్ లాంటిది ఇదేమన్నా? అలాంటిది ఏం లేదండి. ఇది ఒక్క జోనర్తో ఈ సినిమాని అంటే డిస్రెస్పెక్ట్ చేయలేము. ఇది మల్టీ జోనర్ సినిమా. మ్యాక్సిమం ఏమనుకుంటున్నాము, ఇది ట్రెండ్ సెట్ సినిమా కూడా అవుతుందని. ఓకే, తెలుగు ఇండస్ట్రీకి అయితే ఒక ట్రెండ్ సెట్ సినిమా అవుతుంది. ఓకే గడ్డు బిగర్ సార్, సల్లర్లో కేజీఎఫ్లో మాకు మార్క్ అయితే క్రియేట్ చేశారు. సో ఈ మూవీలో కూడా కొంచెం అంటే ఆ కోవ కాకుండా వేరే టైప్లో ట్రై చేశారు. మొత్తానికి ఎందుకు ట్రై చేశారు ఈ మూవీ, అంటే స్టోరీ స్పెసిఫిక్ ఏం నచ్చింది మూవీలో? ఫస్ట్ కథ విన్నప్పుడు
మనము చిన్నప్పుడు కామిక్స్ అంతా చూస్తూ ఉంటాం కదా, అలా ఫీల్ అయింది. విక్రమ్ బేతాళ వేరే వేరే చూస్తూ ఉంటాం కదా, అలా ఫీల్ అయింది. ఓ ఇది ఒకలాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అన్నాక తర్వాత నా క్యారెక్టరు చాలా విభిన్నంగా ఉంది. ఎప్పుడూ నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలే, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో కథ చాలా బాగా నచ్చింది నాకు. సో ఇంకా చేయడం అనేది జరిగింది. ఓకే, సల్లర్ 1లో కూడా చూశారు మీరు, చేశారు. అలాగే సల్లర్ 2లో కూడా ఏమైనా చేస్తున్నారా? క్యారెక్టర్ మీద ఉందా? ఉందండి, ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు సార్, ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు మీరు, హారర్ కామెడీస్ కావచ్చు, ఫ్యాన్స్ కానీ చేశారు. సో ఈ మూవీలో ఒక లీడ్ యాక్టర్ చేశారు మీరు. ఇప్పుడు దాకా కామెడీ చేస్తే ఒక మన క్యారెక్టర్ చేయడం వెళ్ళిపోవడం వేరేగా ఉంటుంది. లీడ్ యాక్టర్ అంటే మనకు మౌల్డ్ చేసుకోవాలి, ఒక క్యారెక్టర్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఆడియన్స్ రికగ్నైజ్ అవ్వాలి. సో దాని గట్టుగా మీ మూవీలో మీరు ఎటువంటి ట్రై చేశారు కొత్తగా? కొత్తగా అంటే మేక్ ఓవర్ అయ్యి అంటున్నారా? అవి ఏం చేయలేదు భయ్య, అవి ఏం అవసరం పడలే ఈ సినిమాకి. భగవంతుడి దయవల్ల కొంచెం తగ్గడం అయ్యండి, కొంచెం కష్టం నాకు. సో అదేం అవసరం పడలేదు. బ్యాచులర్ లైఫ్ ఉంటుంది, అందులో స్ట్రగుల్ ఉంటుంది. అంటే కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత కొంచెం డీటెయిల్గా చెప్తా, బట్ మోర్ ఎంటర్టైన్మెంట్, మోర్ ఎమోషన్. ఓకే, ప్రవీణ్ గారు అన్న మీరు హీరో కాదంటున్నారు, కానీ ప్రవీణ్ గారు బకాసుర రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారని ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అది ఊరికే ప్రమోషన్. అంటే ఈ ప్రమోషన్ అని అన్నారు, కానీ చాలామంది ఫుడ్ బిజినెస్లో వెళ్తున్నారు. అవునండి. మీరు కూడా ఈ సినిమా తర్వాత ఏమన్నా రెస్టారెంట్ నిజంగా యాజ్ ఆఫ్ నో ఏమి లేదన్నా, ఏమో భవిష్యత్తు మనకు తెలియదుగా, మన చేతిలో ఉన్నదిగా. ఓకే, ఆల్రెడీ చాలా హారర్ మూవీస్లో మీ కామెడీ చూసాము. ఇందులో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి? కామెడీ చాలా బాగుంటుంది అన్న సినిమాలో. ఓవరాల్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓకే, అలాగే హారర్ ఉన్నప్పుడు హారర్ కామెడీ కాబట్టి కొంచెం అంటే హారర్ కామెడీ ఉంది, కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం ఎమోషన్ ఉంది, కొంచెం ఫన్ ఉంది. అలా వెళ్ళింది సినిమా. పర్టికులర్ జానర్గా నేను చెప్పలేకపోతున్నాను, నాకు మరి డైరెక్టర్ గారు చెప్పాలి. ఇక్కడ హర్ష గారు అలాగే ఫణి గారు ఇద్దరు ప్లేట్ ముందు కూర్చున్నారు. ఎవరు వాళ్ళిద్దరిలో పెద్ద బకాసురు? అది కొంచెం ఇప్పుడు చెప్పలేనన్నా, దగ్గరలో కొంచెం సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అంటే అప్పుడు నేను చెప్పవసరం లేదు. కొంచెం పెద్ద బకాసుడు అయితే మా ఫణి. ఓకే, టైటిల్ రోల్ అయితే మన హర్షది. వాళ్ళిద్దరి మధ్యలో ఏంటనేది సినిమా చూసి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వచ్చావా? ఏం లేదు, మామూలే. కానీ అంటే సినిమా అంటే మన ఎంటర్టైన్మెంట్తో పాటు డ్యాన్స్లు అవి ఉంటాయి కదా, మరి మీ ఇందులో ఎలా వేసారు? డ్యాన్స్లు అంటే మేము వేసే డ్యాన్స్ ఎంతవరకు అంతవరకే ఉందన్న. మంచి పాటలు 2 పాటలు ఉన్నాయి. తొందరలో ఫస్ట్ ట్రైలర్తో స్టార్ట్ చేసాం, నెక్స్ట్ సాంగ్స్కి రిలీజ్కి వెళ్తాం. 2-3 ఒక ఎమోషన్ సాంగ్ ఉంది, ఒక 2 మంచి పాటలు ఉన్నాయి, 4 మొత్తం. అంటే హీరోయిన్ తోట రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారండి? సార్ చెప్పండి సార్. సార్ అదే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఏంటి అసలు? ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందండి. ఒక టైం అవ్వగానే ఒక టీం అంతా కలిసి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తామండి గ్రాండ్గా. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫైనల్కి వచ్చేసిందండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇంకా చాలా ఉన్నాయి మంచిగా, ఈ సమ్మర్లో వచ్చే అవకాశం ఏంటి? మేబీ లేకపోవచ్చండి, ఒక 1 మంత్ పట్టచ్చండి, త్వరలో చెప్తామండి. ఓకే, బకాసురు 2 కూడా ఉంటుందా? డైరెక్టర్ గారు చెప్పాలండి. అంటే ఈ కథతో ట్రావెల్ అయినప్పుడు ఇంకా శివ ఏం చెప్తే అది అని వినేసామండి. 2 చెప్తే ఇంకా సంతోషం అండి. అంటే బయట జూన్ 12th ఉంది. అది లేదండి ఇంకా ఏమైతే అనుకోలేదండి. టీము అందరం కూర్చొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీ చేతికి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుందాం అనుకున్నామండి. త్వరలోనే ఉంటుందండి, ఎక్కువ టైం పెట్టాం, అందుకే స్టార్ట్ చేసామండి. జూన్ 12th. అది సార్ రామచంద్ర గారు చెప్పండి సార్. మీరు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలు అన్నీ బాగా చేస్తున్నారు, ఇటు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు సలార్ 2 ఉంది, అదే KGF 3 కూడా ఉందా సార్ మీది ప్రాజెక్ట్? అది ఉంది సార్, దాంట్లో నేను లేను. ఫస్ట్లోనే పోయాను కదా సార్. సలార్ 2 ఈ మంత్ ఎండింగ్ ఏదో స్టార్ట్ అంటున్నారు సార్, ఏమైనా అప్డేట్ ఉందా సార్? తెలీదు సార్, ఇప్పుడు ప్రస్తుతం డ్రాగన్ నడుస్తోంది NTR వాళ్ళది,
అది అయినాక దిల్ స్టార్ట్. ప్రవీణ్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అండ్ వైవా హర్ష గారికి. సో మీరు జనరల్గా వేరే అదర్ యాక్టర్స్తో అదర్ హీరోస్ తోటి మీరు సినిమాలు చేస్తుంటారు. అండ్ జనరల్లీ వాళ్ళతో పాటు నటించి వాళ్ళతో పాటు యాక్ట్ చేసినప్పుడు మీకు ఒక కామెడీ టైమింగ్, మీకు ఒక రన్ టైం ఇదంతా ఉంటుంది. ఇండివిజువల్గా ఒక సినిమా చేసినప్పుడు సుందరం మాస్టర్ ఇలా కొన్ని సినిమాలు చేశారు వైవా హర్ష కూడా. అలా ఇండివిజువల్గా చేసుకున్నప్పుడు మన మీద కొంచెం ఒక బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా హీరోలు టూర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, అన్నీ దగ్గరుండి ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అంత నోన్ ఫేసెస్ అయినా కూడా చాలా బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమా పరంగా మీ మీద ఎంత బాధ్యత ఏర్పడిందని అనుకుంటున్నారు మీరు టు రీచ్ ఆడియన్స్? అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా నోటెడ్ వాళ్ళ దగ్గర కూడా సినిమాకి రావట్లేదు ఆడియన్స్. సో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు దీని పరంగా? మన వాళ్ళు ఒక టీంని పెట్టారండి ప్రమోషన్కి. వాళ్ళు ఏది చెప్తే చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమా అయితే చాలా మంచి కంటెంట్ అండి. అంటే ఇంటిల్లి పాది వచ్చి చూసే సినిమా. అది ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని. ప్లస్ మన టీం డిజైన్ చేసినట్టుగా ప్రమోషన్ జస్ట్ స్టార్ట్ చేసాం అంతే ట్రైలర్ తోటి. ఇంకా సాంగ్స్ రిలీజ్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రమోషన్ మన టీం డిసైడ్ చేసిన దాన్ని బట్టి ముందుకెళ్తున్నాం. ఓకే. అండ్ మీరు చాలామందితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఈ ప్రమోషన్లో ఏమైనా ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ అది ఇప్పుడు మారుతి గారిని అడిగాం కదండి, అలాగే నాకు తెలిసిన డైరెక్టర్ని రిక్వెస్ట్ చేస్తాను. హీరోస్ కూడా ఓకే. మళ్ళీ హీరోయిన్స్ డైరెక్టర్ శివ గారు సార్, అంటే ఈవినింగ్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్లోని ఆ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ప్రతి ఆడియన్స్ ఒకసారి క్రింజ్ అంటున్నారు. అంటే చిన్న స్క్రీన్లో ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేసిన వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒక యాక్టర్గా టర్న్ అయినప్పుడు యాక్టర్ పడే కష్టం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇంత ఈజీగా యాక్టర్స్ని చేస్తున్నారని కొంతమంది డైరెక్టర్స్తో వస్తుంది. రీసెంట్గా లైలా సినిమాలో కూడా అదే కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది. ఒక డైరెక్టర్గా వాట్ ఈజ్ యువర్ కాల్? ఒక ఇన్ఫ్లుయెన్సర్ని జనరల్ ఆడియన్స్ వాళ్ళని క్రింజ్ అని అంటున్నప్పుడు 70mm స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నేను యూట్యూబర్ని అతను యూట్యూబర్గా చూడనండి. నా క్యారెక్టర్కి అతను సాటిస్ఫై చేస్తాడా, యాక్టింగ్ చేస్తాడా లేదా, తన పర్సనల్ లైఫ్ నాకు అవసరం లేదు, తన సోషల్ లైఫ్ నాకు అవసరం లేదు. నేను ఇక్కడ నీది ఎక్స్ క్యారెక్టర్ అంటే ఆ ఎక్స్ క్యారెక్టర్కి నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా అనేది. ఇంకొకటి, ఈ యూట్యూబర్స్ని పెట్టుకుంటే సినిమా క్రింజ్ అవుతుందన్నారు కదా, ఆ క్రింజ్ మార్క్ని మా బకాసు రెస్టారెంట్ కంప్లీట్గా తుడిచేస్తుందండి. ఆ గ్యారెంటీ అయితే నేను ఇస్తాను. నెక్స్ట్ వైవా హర్ష సార్, అంటే మీ సినిమాస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అండ్ మీరు ఇందాక కమీడియన్ ఫ్యామిలీ అన్నట్టే వైవా హర్ష గారు కమీడియనే అని ఆడియన్స్ అంటారు. కమీడియన్తో పాటు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ రోల్స్ కూడా మా ముందు తీసుకొస్తారని ఆడియన్స్లో ఉంది. సుందరం మాస్టర్ ఆ వెస్టైల్ ప్రతిసారి తీసుకొస్తుంటారు. బట్ సమ్ టైమ్స్ జస్ట్ ఆ కామెడీ ట్రాక్లకు వచ్చి కొన్ని సినిమాలు అలా వర్కౌట్ అవుతుంటుంది కదా. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాటిని ఒక సినిమా యాక్టర్గా పెద్ద డైరెక్టర్లు వచ్చినప్పుడు వాటిని ఎలా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారు? ఎలా అవాయిడ్ చేస్తారు? జస్ట్ ఫర్ ఏ కామెడీ ట్రాక్ అంటున్నప్పుడు అది ప్రాబ్లీ నేను అవాయిడ్ చేయలేము. ఎందుకంటే ఏ ఆపర్చునిటీ అన్నా ఇప్పుడు నాకు రైట్ ఆపర్చునిటీ వచ్చే వరకు నేను సస్టైన్ అవ్వాలి కదా. నేను అలా సస్టైన్ అవ్వడానికి అలా వచ్చే ప్రతి ఆపర్చునిటీ తీసుకుని అక్కడ ఉంటున్నాను నేను. అలాగే మీరు ఇప్పుడు అన్నారు చూడండి, ఇందాక క్రింజ్ వాళ్ళని ఎందుకు పెట్టారంటే, మీరు గమనిస్తే వాళ్ళని క్రింజ్ చూసే కన్జ్యూమర్స్ ఎక్కువ. ఓకే, అందుకనే వాళ్ళకి అన్ని వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు నిజంగా నోబెల్ కాజ్ కోసం ఏదైనా వీడియో చేస్తే అక్కడ ఉండవు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద క్రియేటర్స్ బట్ ఇట్ ఇస్ విత్ ద వ్యూవర్స్. అండ్ ఇప్పుడు నిజంగా అందరికీ ఒక ఛాన్స్ కావాలి, వాళ్ళ ఇమేజ్ బ్రేక్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ కావాలి. అండ్ ఇట్ ఈస్ సో నైస్ ఆఫ్ హిమ్ టు గివ్ దెమ్ దట్ ఆపర్చునిటీ. ఆర్ ఎనీ డైరెక్టర్ వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడం, ఆ ఆపర్చునిటీ కోసమే కదా అందరూ ఎదురు చూస్తారు, కష్టపడతారు. క్రింజ్ అని దాన్ని దయచేసి లేబుల్ చేయొద్దు. మనందరికీ తెలుసు అది క్రింజ్ అని, తెలిసి కూడా చూస్తాం. అది వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పులేంది, మనం చూస్తున్నప్పుడు తప్పులేని చేస్తే తప్పేంటి? అది హర్షనా సార్, మీకు వైవా హర్ష అన్న పేరు చాలా కాలం అలాగే ఉండిపోయింది బికాస్ ఆఫ్ దట్ వైవా వీడియో వాట్ యూ డిడ్. ఆ తర్వాత అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు, సుందరం మాస్టర్ చేశారు. బట్ వైవా హర్షని ఒక డిఫరెంట్గా చూసింది మంత్ ఆఫ్ మధులో. ఒక డిఫరెంట్ నేమ్ వచ్చింది, మంత్ ఆఫ్ మధు వర్ష. సో ఇక్కడ మళ్ళీ బకాసురలో ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్లా కనిపిస్తుంది. ఒక డెవిలియన్ క్యారెక్టర్ అయినా కూడా దాంట్లో ఇంపాక్ట్ ఏంటి అనేది సినిమా చూస్తే మాకు తెలుస్తుంది. బట్ ఈ క్యారెక్టర్ వల్ల మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ నేమ్ ఏమన్నా వచ్చే అవకాశాలు, ఈ క్యారెక్టర్ మీకు ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? ఈ క్యారెక్టర్ నిజంగా నాకు నా లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్లో, నా ఫిల్మోగ్రఫీలో ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అవుతుందండి. ఎందుకంటే టైటిల్ క్యారెక్టర్ కదా. దాని తర్వాత నన్ను వైవా హర్ష అన్నా లేకపోతే ఇంకో ఏ హర్ష అన్నా నన్ను వాళ్ళు గుర్తుంచుకుంటున్నారు కదా, నాకు అది చాలా. అది ఏ పేరుతో అయినా పర్లేదు, వాళ్ళతో అసోసియేషన్ ఉంటే చాలు. షో గారు చెప్పండి సార్.
సార్ ప్రవీణ్ గారిని ప్రేమ కథ చిత్రంలో ఒక ఫుల్ లెంత్ చూస్తున్నాం మనం. ఆల్మోస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఆయన క్యారెక్టర్ వచ్చేసి. ఒక దెయ్యం చూసి భయపడడం, ఆయన ఇచ్చే రియాక్షన్స్ అండ్ కామెడీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మనం. సో అదే ఇందులో కూడా ఇంచుమించు అలానే ఉండబోతుందా, లేకపోతే ఆయన్ని న్యూ యాంగిల్ ఏమైనా చూపిస్తున్నారు? న్యూ యాంగిల్ కాదు, ప్రవీణ్ అన్నని మీరు ఎనీ యాంగిల్లో కూడా ఈ సినిమాలో చూడొచ్చు. ఓకే, అంటే ఒక జోనర్కి కట్టి పడేశారు కదా, తను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుందండి. ఓకే, ప్రవీణ్ గారేనండి క్యారెక్టర్కి ఫస్ట్ చాయిస్, లేకపోతే వేరే యాక్టర్స్ సైడ్ అనుకున్నారా? కథ రాశామండి ఫస్ట్, అనుకోకుండా ప్రతినిధి సెట్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రవీణ్ అన్న కలిశాడు. నాకు ఇలాంటి పర్సనే కావాలనుకున్నాము, సడన్గా అనుకున్నాము, ఒక మీటింగ్లోనే ఓకే అయిపోయిందండి. యా. సో మీ బ్రదరే ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ సార్, లైక్ వేరే ప్రొడ్యూసర్ సైడ్ అప్రోచ్ అయ్యి ఏమైనా రిజెక్షన్స్ ఫేస్ చేశారు? అంటే ఇంతకుముందు ఒకరితో టైఅప్ అయిందండి, బట్ అంత కంఫర్ట్గా లేకపోతే మా అన్న నువ్వు ఇబ్బంది పడ్డాం ఎందుకు లేరా మనమే పెడదామని చెప్పేసి ఓపెన్ చేశాడు. యాక్చువల్గా మాకు ఓల్డ్గా ఒక బ్యానర్ ఉండేది మా నాన్నగారి పీరియడ్లో, అది 2009-10. దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ బ్యానర్ ఓపెన్ చేసాం, ఎస్జే మూవీస్ అని, నేను మా బ్రదర్. దాంట్లో ఫస్ట్ వేరే వాళ్ళ కోసం వెళ్ళకుండా ఓన్ బ్రదర్గా నన్నే పెట్టాడండి, అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వైవర్ష గారు, అంటే లాస్ట్ టైం మీరు ఏమన్నారంటే జిమ్కి వెళ్ళి మాయా అన్నారు, ఇప్పుడేమో ఫుడ్ తినండి అంటే ఏంటి? ఇప్పుడు హోటల్కి రా మాయా. సో ఏంటంటారు, అంటే జిమ్కి వెళ్ళమంటారా లేదంటే హోటల్కి నేను అనేది కంటే నన్ను అనేది ఎక్కువ ఉంది. సో ఇంకా మీకు మోర్ అండ్ మోర్ కంటెంట్ వచ్చేసరికి క్లారిటీ వస్తుంది. బేసిక్గా ఫిల్మ్ ఏంటి, మా క్యారెక్టర్స్ ఏంటి, అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే, మిగిలిన మొత్తం ఆన్సెంబుల్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. సో ప్రవీణ్ అన్న అన్నట్టు కథలో చాలామంది ఇంపార్టెంట్, అందులో ప్రవీణ్ అన్న హీరో. అది డైరెక్టర్ గారు, అంటే సినిమా ఇందాక మారుతి గారు అన్నట్టు అంటే సినిమా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో బకాసుర రెస్టారెంట్ అనే టైటిల్ చూస్ చేయడానికి నాకు తెలిసి మీకు ఒక 4-5 టైటిల్స్ అలా అనుకొని ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారా, లేదంటే ఒక్కసారిగా అంటే స్క్రిప్ట్ ఇదే టైటిల్ అండి, ఇది ఈ టైటిల్ మీదే స్టోరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టైటిల్ మీద ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా ఆల్రెడీ, లేదంటే ఎక్కడో ఉన్నట్టు చూశాను, మాదాపూర్ సైడ్ అటు సైడ్ చూశాను, విజయవాడలో అక్కడక్కడ చూశాను 2-3 చోట్ల. అంటే అలా కాపీ రైట్స్ లాంటివి కూడా ఉంటాయి కదా, అంటే పేటెంట్స్ రైట్స్ అలా ఏమైనా? అది ఇది సినిమా అండి, అంటే టైటిల్ ఎలా అయినా రిజిస్టర్ చేసిన తర్వాత ఉంటుంది కదా యూస్ చేయాలా లేదా అనేది, అలాంటి ఏమన్నా? అది మేము ప్రాపర్ పర్మిషన్స్ అని తీసుకున్నామండి, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం దాని మీద. యా. హర్ష గారు సార్, ఇప్పుడు నార్మల్గా బకాసురలో మీరే మెయిన్ లీడ్ అనేసి అనుకోవచ్చు, అంటే ఆయన రాక్షసులకు అసలు అలా అనుకోకూడదు, ప్రవీణ్ అంటే లీడ్, నేను చిన్న టైటిల్ క్యారెక్టర్. అంటే సెట్స్లో ఫుడ్ ఎక్కువగా తినేది ఎవరంటే ఎవరు చెప్తారు సార్ మీ సెట్స్లో? నేను సెట్కి వచ్చినప్పుడు నేను ఒక్కడి నుండివానండి, ఎవరు లేరు. నేను వచ్చినప్పుడు అయితే నాతోనే తినిపించారు ఈయన. మరి అన్నాళ్ళు ఉన్నప్పుడు అందరూ తిన్నారు కదా, అందరితో తినిపించారు కదా, మీరు తినలేదు కదా, అట్లా కొంచెం అన్నయ్య బ్రతికిపోయాడు అంతే. మిగిలిన అన్ని క్యారెక్టర్స్తో తినిపించారు. నిజంగా వాళ్ళందరూ మీరు చూసారు కదా ట్రైలర్లో, అందరూ ఇలా లెఫ్ట్ హ్యాండ్తో తింటుంటారు. చూడలేదా ట్రైలర్? లేట్ అయ్యారా? ఓకే 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 సార్, ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ అని టైటిల్ ఉంది సార్, అది ఫ్రిక్షనల్ స్టోరీయా, ఎక్కడైనా మొత్తం ఫ్రిక్షనల్ అయినా ఎక్కడైనా జరిగింది కదా సార్? నేను చిన్నప్పుడు మా ఊర్లో విన్న క్యారెక్టరైజేషన్స్ కథలన్నీ కలిపి వచ్చినాయండి, ఫ్రిక్షనలే. ఓకే, థ్యాంక్ యూ. హర్షన్న, చెప్పు కార్తిక్. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఐ వాంట్ అడ్రస్ వన్ థింగ్. సో రీల్లో ఒక రీల్ అయితే బాగా వైరల్ అవుతుంది, దట్ యు హావ్ సెడ్ అబౌట్ ద ఫ్యాట్ థింగ్. సో అది చాలా ఎంజాయ్ చేసాం మేము. ఓకే. సో వాట్ ఎవర్ ద కంటెక్స్ట్ ఇట్ ఈస్, బట్ ఆ రీల్లో మీరు చెప్పిన కంటెంట్ అనేది చాలామంది రిలేట్ అయ్యారు. బట్ ఈ సినిమాకి అదొక గట్సీ అటెంప్ట్ అనుకోవచ్చా మీరు చెప్పిన స్టేట్మెంట్? ఈ సినిమాకి సంబంధించి కాదు, అది నేను నార్మల్గా సి అగైన్ అదే ఇక్కడ మీరు ఇఫ్ యూ గెట్ టు నో మోర్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ద క్యారెక్టర్, అది ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు వాట్ ఐ స్పోక్ ఇన్ దట్ రీల్. యా. సో ఐ థింక్ దెన్ యుల్ నో ఇట్ బెటర్. ఓకే అన్న. ఓకే. ఏదండి అంటే ఎనీథింగ్ అండి. పోస్టర్లోనే నాన్ వెజ్ ఉందంటే వెజ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, మీరన్నా ఎలా అడుగుతారండి? రైట్, ఎనీవేస్ ఇవాళ
బకాసుర రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. విందు భోజనం చాలా ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాము. మరి త్వరలోనే ఈ బకాసుర రెస్టారెంట్కి మీరందరూ రావాలి అని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎస్జే శివ గారికి అండ్ ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి, ప్రవీణ్ గారికి, వైవా హర్ష గారికి అండ్ గరుడ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అండ్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్ ఐఎమ్ దిగంకన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్. హాయ్ నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్ నేను మీ అశ్విని శ్రీ. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్ దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Don't forget to subscribe to City Lights channel. God bless you. హాయ్ నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్ మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. హాయ్ దిస్ ఇస్ అశ్విత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. హలో నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.